చాలా మంది పేరు ఇనే ఉంటారు గదా! ఉప్మాకో, ఉప్పుడు పిండికో పెట్టుకొని తింటే తీయ తీయగా, పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా ఎంత మంచిగుంటదంటే అంత మంచిగుంటది. పాండ్రి మా అమ్మ ఏసి చూపిస్తదంట. ముందుగాలతో ఒక కప్పడని ఏం తీసుకోవాలి, తీయ తీయగా, పుల్ల పుల్లగున్న మామిడికాయలు తీసుకొని, అందులోకి ఒక కప్పడి కంటే తక్కువ చక్కెర తీసి కలిపి ఒక అర్ధగంట పక్కన పెడితే ఒక గిట్ల నీళ్ళు వచ్చేసినట్టు గంట పెట్టినా పర్వాలేదు. ఒక గిలాసెడంత కారంకి, గిలాసెడు కన్నా తక్కువ జర ఉప్పు తీసుకోవాలన్నట్టు. దాంట్లోకి మొత్తమంతా పసుపేసుకొని, 2 చెంచాలంత ఆవాల పిండి, ఒక చెంచాడంత మెంతులు, జీలకర్ర పిండి ఉంటది గదా! అదిగే ఏసేసి మంచిగా కలిపేసుకోవాలి. గీ సోగి బేస్ అన్నట్టు మనం ఏ ఆవాలకైనా వాడుకోవచ్చు. ఇక ఇలా తాలింపు పెట్టుకోనికి మనం ఏం చేసుకున్నాం, మంచిగా నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయల గింజలు ఉంటాయి కదా! అవన్నీ ఏసేసుకొని చల్లగైనాకనే ఇలా కలుపుకోవాలి. ఉడుకుడుకేసేసుకున్నారనుకోరి ఆ ఆవంతా నల్లగైపోతదన్నట్టు. మంచిగా చల్లగైనాక ఇట్లా కలుపుకొని ఈ సోగి కూడా అన్నంలో కలుపుకుంటే చాలా మంచిగుంటది. ఇక చక్కెర ఆవాలకు జర కమ్మగుండనీకి మనం మొత్తమంతా నూనె పొడేసుకుంటున్నాము. అది ఏసిన తర్వాత ఈ చక్కెరలో మామిడికాయలు ఉన్నాయి కదా! ఏసి ఇట్లా కలిపేసుకొని జాడీలో పెట్టుకుంటే 2 రోజుల తర్వాత తింటే ఎంత మంచిగుంటదో అంత మంచిగుంటది. నాకు అన్నంల కంటే ఉప్మాకు, ఉప్పుడు పిండికి గివ్విటికే మంచిగా నచ్చుతాయి. మీకు నచ్చిందా ఇంతకి?